అండి అక్క మీరు మళ్ళీ ప్రెగ్నెంట్ అని చెప్పేసి డైలీ ఎవరో ఒకళ్ళు అయితే కమెంట్స్ చేస్తూ ఉన్నారండి. నిజంగా నాకు చాలా నవ్వొస్తూ ఉంటుందన్నమాట. ఇద్దరు మహాలక్ష్మి లాంటి ఆడపిల్లల్ని పెట్టుకొని మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వాలనే ఆలోచన నాకు ఎలా వస్తుంది చెప్పండి. అందులోనూ నా పిల్లలు కూడా చాలా చిన్నవాళ్ళనమాట. కొంతమంది అయితే మరీ దారుణంగా ఇద్దరు ఆడపిల్లలైనా మీ ఇంట్లో మిమ్మల్ని ఏమీ అనట్లేదా అనేసి కొంతమంది అడుగుతూ ఉంటారు. నిజంగా పెంచే మాకు లేని బాధ వీళ్ళకి ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కావట్లేదండి. మేబీ వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్ అలా ఉన్నాయేమో, అంటే వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పుడితే తప్పు అన్నట్టు చూస్తారేమో, నాకైతే ఐడియా లేదండి. కానీ మా ఇంట్లో ఆడపిల్లలు పుడితే మహాలక్ష్మిలానే చూస్తాము. అసలు ఆడపిల్లలు పుడితేనే అదృష్టం అంటారు. రోజు మన చుట్టుపక్కల చూస్తూనే ఉన్నాము. చాలా మంది మగవాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వట్లేదు, ఆడపిల్లల కోసం వెతుకుతూ ఉన్నారు. సో దాన్ని బట్టి అయితే తెలుస్తుంది కదండి ఆడపిల్లలు ఉంటే ఎంత అదృష్టం ఉంటుందో. మగపిల్లలు పుట్టాలనేసి కోరుకోవడంలో తప్పైతే లేదండి. కానీ ఆడపిల్లలు పుట్టిన తర్వాత వద్దు అనుకోవడం మాత్రం చాలా పెద్ద తప్పు. అలాంటి ఆలోచన కూడా ఉండకూడదు. ఇంకా విషయానికి వస్తే నేనైతే ప్రెగ్నెంట్ కాదండి. నాకు ఇద్దరు మహాలక్ష్మి లాంటి ఆడపిల్లలు అయితే ఉన్నారు. నేను ఇంకా ఎప్పుడు ప్రెగ్నెంట్ అవ్వాలని కూడా కోరుకోలేదన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.